దోశ ఎలా ఉంది? ఒరే ఇట్స్ క్రిస్పీ అండ్ టెండర్ రా, ఎక్సలెంట్ రా. థ్యాంక్ యూ మావి. దీనికి కావాల్సింది 1 కప్ రాగులు, 1 కప్ మినపప్పు, 2 గ్లాసులు బియ్యం నైట్ అంతా నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనం గ్రైండర్లో వేసుకునేటప్పుడు 1 కప్ పోహా కూడా నానబెట్టుకొని వాష్ చేసుకొని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. బాగా నలిగిన తర్వాత అప్పుడు స్పాంజీగా ప్లఫీగా వస్తాయి. వేసుకోవడానికి ముందు పిండిని బయట ఒక 8 అవర్స్ వదిలేసి ఫెర్మెంటేషన్కి, దాన్ని నెక్స్ట్ వేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఆయిల్కి బదులుగా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ కొత్తిమీర ఇంకా కొబ్బరికాయ పచ్చడి, దానికి 2 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, అల్లం ముక్క, కొంచెం పల్లీలు వేసుకొని బాగా మిక్సీ పెట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ ఇంక సాల్ట్ వేసుకొని నెయ్యితో కలిపి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దోశలోకి. అండ్ ఇట్ హ్యాస్ సో మెనీ హెల్త్ బెనిఫిట్స్ మోస్ట్లీ ఫర్ డయాబెటీస్, ప్రెగ్నెన్సీ అండ్ ఎవరికైనా